క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విశ్వాస రహస్యం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో మా ఉపాధ్యాయుడు ఒక విషయం చెప్తూ ఉండేవాడు. జీవితం అంటే జిలేబీ కాదు, ముళ్ళున్న గులాబీ అని. వాస్తవమే కదా. అందమైన గులాబీ పువ్వుకు ముళ్ళు ఎలా ఉంటాయో అందమైన జీవితంలో శ్రమలు కూడా తప్పవు. చిన్న చిన్న సమస్యలు కలిగినప్పుడు నాకే ఎందుకు కలిగిందని బాధపడడం కంటే వాటిని పట్టుకున్నప్పుడే కదా రాబోయే శ్రమలను తట్టుకునే శక్తిని, అనుభవాన్ని పొందగలం. శ్రమ, సంతోషం ఈ రెండు మన జీవితంలో రెండు కళ్ళ లాంటివి. ఏ ఒక్కటి లేకున్నా జీవితం మనకు అందంగా కనబడదు. శ్రమల నడుమ ఉన్నప్పుడు ఆ శ్రమ విచారం వల్ల కావచ్చు, అనారోగ్యం వల్ల కావచ్చు, లేదా మన అనే వాళ్లే మనల్ని మోసం చేసి ఉండవచ్చు. ఈ శ్రమ మనకు కృంగుదలతో పాటు కొంత భయాన్ని కూడా జతచేసి మనల్ని ఒంటరితనంలోనికి నెట్టేస్తుంది. ఇంకెంతకాలం నాకు ఈ కష్టాలు అని అనుకునేవారు ఎవరు లేరు చెప్పండి. నేడు ఉన్న కష్టం రేపు కూడా ఉండవచ్చు, కానీ మనలో ఉండే ఓర్పు, సహనమే తప్పక ఒకరోజు ఆనందం వైపు నడిపిస్తుంది. మనలో ఉండే పట్టుదలతో పాటు దేవునిపై విశ్వాసం ఉంచగలిగితే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా నిజమైన శాంతిని పొందగలం. ఇదే క్రైస్తవ విశ్వాస రహస్యం. ఎందుకంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో, ఎలాంటి శ్రమలను అనుభవిస్తున్నామో ఆయనకు అన్నీ తెలుసు. క్షణమాత్రముండి మన చిలకని శ్రమ నుండి శాంతి మార్గంలోనికి నడిపిస్తుంది దేవుని అపారమైన కృప. ఆయనపై విశ్వాసం ఎంత లోతుగా ఉంటే అంతటి పూర్ణ శాంతిని మనం పొందగలం. అందుచేత మన ప్రతి శ్రమలో ఆయన యందు విశ్వాసం ఉంచి మొర్రపెట్టడం నేర్చుకోవాలి. దేవునిపై ఆనుకొని సంపూర్ణంగా ఆధారపడిన జీవితాల్లో ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఈ వాక్యమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.